హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త డీఏ టేబుల్ విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. కుదిరితే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంప్లాయీస్ హాస్ బీన్ మేకింగ్ లాస్ డీఏ టేబుల్ అండి ఇది. పాస్ట్ 3 ఇయర్స్‌గా ఎంప్లాయీస్ సంబంధించి ఎంత లాస్ అనేది అయితే ఈ డీఏ టేబుల్‌లో అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్‌లో బేసిక్ పే చూస్తున్నాము. ఇక డీఏ అట్ 22.75% ఇన్ జాన్ 2022 సంబంధించిన డీఏ అప్పటి వరకు 22.75% అయితే ఉండింది. అలాగే జూలై 2022 విషయానికొచ్చినట్లయితే అప్పుడు మనకు అక్కడ డీఆర్‌లనేవి 26.39%గా ఉండేది. జనవరి 2023 డీఏ విషయానికొచ్చినట్లయితే అక్కడ మనకు 30.03% అయితే ఉంది. ఇక జూలై 2023 విషయానికొచ్చినట్లయితే డీఏ అనేది 33.67% అయితే చేరుకోవడం జరిగింది. ఇది మనం ప్రెజెంట్ తీసుకోబోతున్న డీఏ. మనం తీసుకుంటున్నామండి. సో, మనకు జూలై నెల నుంచి అప్లికబుల్ అయింది 2024. సో, ఆగస్టు ఈ మంత్‌లో అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైము. తర్వాత జనవరి డీఏ అనేది కేంద్రం ప్రకటించింది. కానీ రాష్ట్రం ప్రకటించాల్సి ఉంది. సో, రాష్ట్రం ప్రకటించినట్లయితే 37.31%కి అయితే చేరుకోవడం జరుగుతుందనమాట. జనవరి 2024 డీఏ అనేది ఎప్పుడు అమలవుతుంది అనేది జీవో రావాల్సి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాస్ట్ 3 ఇయర్స్‌కి సంబంధించి మనకు డీఏ మీద ఎంత లాస్ అనేదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, డీఏ లాసెస్ ఫ్రమ్ జూలై 2022 టు జూన్ 2024 వరకు. సో, ఈ గడిచిన కాల వ్యవధికి సంబంధించి ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత డీఏ లాస్ అయిందనేది మనకిక్కడ క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, బేసిక్ 19,000 ఉన్నవారికి 41,484 రూపీస్ అయితే డీఏ రూపంలో లాస్ అనేది జరిగింది. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎలా లాస్ అయింది అనేది కూడా నేను క్లియర్‌గా మరి కాసేపట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్ అయితే ముందు చూసేద్దాము. తర్వాత 20,000 బేసిక్ ఉన్నవారికి 44,000 అయితే డీఆర్ రూపంలో లాస్ అనేది రావటం జరిగింది. ఇక 25,000 విషయానికొచ్చినట్లయితే బేసిక్ పే ఉన్నవారికి 54,000 రూపీస్ వరకు లాస్ అయితే రావడం జరిగింది. ఎలా ఏంటనేది మరి కాసేపట్లో మనము చర్చించుకుందాము. 30,000 బేసిక్ ఉన్నవారికి 65,000 రూపీస్ వరకైతే డీఆర్ రూపంలో లాస్ అనేది అవ్వడం జరిగింది. ఇక 40,000 అక్షరాల 40,000 బేసిక్ పే ఉన్నవారికి 87,000 రూపీస్ వరకు లాస్ అనేది జరిగింది. ఇక 50,000 బేసిక్ ఉన్నవారికి 1,09,000 రూపీస్ వరకు కూడా లాస్ అనేది రావటం జరిగింది. ఇకపోతే 60,000 బేసిక్ ఉన్నవారికి 1,32,000 రూపీస్ అయితే లాస్ రావడం జరిగింది. ఇక 70,000 బేసిక్ ఉన్నవారికి దాదాపుగా 1,51,000 రూపీస్ వరకు లాస్ అయితే ఏర్పడింది. బేసిక్ అనేది 80,000 అబోవ్ ఉన్నవారికి 1,76,000 వరకు లాస్ అవ్వడం జరిగింది. బేసిక్ అనేది 90,000 ఉన్నవారికి దాదాపుగా 1,96,000 అబోవ్ లాస్ అవ్వడం జరిగింది. బేసిక్ అనేది 1,00,000గా ఉన్నవారికి 2,16,000 అబోవ్ అయితే లాస్ రావడం జరిగింది. బేసిక్ అనేది 1,10,000 ఉన్నవారికి ఈ విధంగా 2,39,000 పైనే లాస్ అవ్వడం జరిగింది. బేసిక్ అనేది 1,30,000 ఉన్నవారికి 2,84,000 వరకు లాస్ అవ్వడం జరిగింది. బేసిక్ అనేది
1,50,000 వరకు ఉన్న వారికి దగ్గర దగ్గర 3,29,000 వరకు లాస్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్‌గా బేసిక్ అనేది 1,62,070 రూపీస్ ఉన్న వారికి దాదాపుగా 3,53,958 రూపీస్ వరకైతే లాస్ అవ్వడం జరిగింది. ఏంటి? ఎలా అనేది ఇప్పుడు మనము చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మనం కొన్ని డీఏ విషయానికొచ్చినట్లయితే కొన్ని కామన్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఏంటంటే డీఏ, డీఆర్ అనేవి డీఏ అంటే ఎంప్లాయీస్‌కి ఇచ్చేవని మనకు తెలుసు. డీఆర్ అంటే పెన్షనర్స్‌కి ఇచ్చేవని మనకు తెలుసు. ఈ డీఏ, డీఆర్ అనేది ఇయర్‌లీ ఒక ఇయర్‌కి మనకు ట్వైస్ అంటే జాన్వరిలో ఒకసారి, జూలైలో ఒకసారి అయితే పెంచడం జరుగుతుంది. ఇద్దరికి ఎంప్లాయీస్‌కి మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా 1 ఇయర్‌లో మనకు ట్వైస్ అయితే పెంచుతారు. సో, ఇందులో కండిషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 1% డీఏ పెంచితే అందుకు ఈక్వల్ మన స్టేట్ గవర్నమెంట్స్ అయితే 0.91% మాత్రమే ప్రకటిస్తాయన్నమాట. సో, కాబట్టి కేంద్రం ఎన్ని సార్లు ప్రకటిస్తే కేంద్రం 4% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 3.64% అయితే ప్రకటిస్తాయి. ఈ విధంగా. సో, కేంద్రము మనకు లాస్ట్ డీఏ అనేది జాన్వరి 2024కి ప్రకటించడం జరిగింది 4%గా. అలాగే కేంద్రం నుంచి జూలై 2024 సంబంధించిన డీఏ అనేది మనకు 3% ఉండబోతుందని తాజా సమాచారము. ఈ 2 మనకు రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొచ్చినట్లయితే జూలై 2023 వరకే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మార్చి నెలలో మనకు జనవరి 2023 అలాగే జూలై 2023కి సంబంధించి స్టేట్ గవర్నమెంటు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2024 సంబంధించి ఇక్కడ కేంద్రము 7% ప్రకటించబోతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి ఈ 2 డీఏలను ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఒకేసారి అంటే ఇక్కడ మనకు 7 పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 పాయింట్ సంథింగ్ అయితే రావడం జరుగుతుంది. సో, 2024 ఇయర్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మనకింత అమౌంట్ అయితే పెరగాల్సింది. సో, ఈ డీఏ అనేది మనకు గడిచిన కాలానికి ఏదైతే ఉందో గడిచిన కాలానికి అరియర్స్ కింద అయితే ఉండిపోతాయన్నమాట. క్యాష్ రూపంలో 1 ఇయర్ తర్వాతనో, ఒక 6 మంత్ తర్వాతనో, లేదా 1 ½ ఇయరో, 2 ఇయర్స్ తర్వాతనో మన సాలరీ లేదా పింఛన్‌లో కలిపి ఇస్తారు. కాకపోతే ఆ గడిచిన 1 ఇయర్ గాని, టెన్యూర్ ఎంతైతే ఉందో 1 ఇయరా, 6 మంత్సా ఎంతైతే అంత అరియర్స్ కింద 3 ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్‌లో అయితే చేస్తారనమాట. సో, ఇప్పుడు మనం ఎలా లాసాము ఏంటనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకు ఇక్కడ డీఏ, డీఆర్‌లు స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి డీఏ, డీఆర్‌లు ఎప్పుడు అనౌన్స్ చేశారు అనేది. ఇక్కడ అరియర్స్ మాత్రము సో, అరియర్స్ ఎన్ని నెలల అరియర్స్ ప్రభుత్వం బకాయి పడింది. సో, ఈ టోటల్ అరియర్ నంబర్స్ ఇన్ మంత్స్ అన్నమాట. అంటే ఎన్ని నెలలు. ఇక్కడ టెన్యూర్ అండి. ఎంత నుంచి ఎంత వరకనేది. ఇక్కడ డీఏ, డీఆర్ వాల్యూ ఎంతెంత పెరిగింది. ప్రకటించిన తర్వాత ఎంతకు చేరుకుంది. చేరుకున్న డీఏ, డీఆర్ వాల్యూస్ అండి ఇక్కడ. మనం గమనించినట్లయితే మనకు 2018 జూలై 1కి ఆహ్, ప్రకటించడం జరిగింది. ఇక్కడ 30 నెలల అరియర్స్ చెల్లించలేదు. ఇక్కడ నేను పక్కనే టిక్ అయితే పెడతాను. సో, తర్వాత మనకు నెక్స్ట్ డీఏ, డీఆర్ అనేది 2024 జనవరికి ప్రకటించడం జరిగింది. అక్కడ 31 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదు. ఫ్రెండ్స్ ఇవేవి చెల్లించలేదండి. ఇవే నేను లాస్ అనైతే చెప్తున్నాను. సో, బేసిక్ ఎంత ఉంటే ఎంత లాస్ అనేది మనము ఇంతకుముందు చూసాము. ఒకవేళ మీకు గుర్తులేదంటే మళ్ళీ ఓసారి వీడియోని ఆహ్, బ్యాక్ ఫార్వర్డ్ చేసి చెక్ చేసుకోండి. ఈ వీటిని మనము లాస్ టీఎస్ అనైతే అంటున్నాము. సో, ఈ లాస్ట్ డీఏ టేబుల్ అనేది మనం ఇప్పుడు చూసాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు ప్రకటించారు అనేది, తర్వాత మన క్యాష్ రూపంలో అయితే క్యాష్ రూపంలో అయితే ఇచ్చేసారనమాట. సకాలంలో క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఏవైతే అరియర్స్ ఉంటాయో ప్రకటించిన తర్వాత అరియర్స్ ఆ లాసే ఒక్కొక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్‌ను బట్టి 2,00,000 నుంచి 8,00,000 వరకైతే నష్టపోయారిక్కడ. సో, ఈ విధంగా అయితే జరిగింది. మొత్తం 200 నెలలకు సంబంధించి. ఇక్కడ మనకు ఆహ్, కోవిడ్ పేరుతో ఒక ఈ 10 డీఏలకు సంబంధించి కోవిడ్ పేరుతో మనకైతే కొన్ని మంత్స్ అయితే తీసేయడం జరిగింది. సో, కాబట్టి అందులో ఒక లాస్ అనమాట. అవి కేంద్రం 18 నెలలండి. సో, 18 నెలలు చెల్లించలేదనమాట. 18 నెలలకు సంబంధించిన డీఏ, అదే దాదాపుగా లక్షలలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గూడా ఆ అమౌంట్ ప్రకటించలేదు. సో, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించలేదు ఈ అరియర్స్. క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తూ వచ్చింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు జూలై 2022కి మనకు డీఏ అనేది డీఏడీఆర్ ఇంత అయితే అయింది. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏడీఆర్ 33.67%. రీసెంట్‌గా మనకు ఇది జూలై 2024కి అయితే అప్లికబుల్ అయింది. సో, దీనికి గూడా అరియర్స్ ఉన్నాయి 12 నెలలకు. సో, ఇది అమలు కావాల్సిన డేట్ ఇదండి. సో, ఇదంతా డీఏ అమలు కావాల్సిన డేటు. ఇవన్నీ అరియర్స్. క్యాష్ రూపంలో అయితే ఇచ్చేసారు గానీ, మనము ఈ డీఏనొచ్చేసి జూలై 2024 క్యాష్ రూపంలో అయితే తీసుకుంటున్నాము. తీసుకున్నాం ఒక మంతు. కానీ ఈ అరియర్స్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి గూడా చెల్లించలేదు. అంటే ఇవి 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించాల్సి ఉంది. సో, ఈ విధంగా జూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఎంత లాస్ అనేది మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా జూసుకున్నట్టయితే 2-8 లాక్స్ వరకైతే లాసు. సో, ఫ్రెండ్స్ ఈ అట్‌లీస్ట్ ఈ కరోనా సాకుతో తీసేసిన ఈ 18 నెలల డీఏ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ప్రెషర్ చేస్తున్నారు. పార్లమెంట్‌లో గూడా చర్చ నడిచింది. సో, వీటిని ఎప్పుడు చెల్లిస్తారు? మాకు క్లారిటీ ఇవ్వండి అనైతే అడగడం జరిగింది. సో, ఆర్థిక మంత్రి ప్రస్తుతం అయితే చెల్లించే అవకాశం లేదనైతే చెప్పారు. సో, దాటేసారనమాట. ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్స్ భారీగా నష్టపోయారు ఈ కాలాలలో. సో, ఫ్రెండ్స్ ఇది వీడియో. వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ డీఏ డీఆర్ అని చెప్పుకోవచ్చు. డీఏ ఎంత శాతం ఉందో ఇక్కడ డీఆర్ వాల్యూ కూడా అంతే శాతం అయితే ఉంది. ఇద్దరికీ కూడా ప్రస్తుతానికి 33.67%తో నడుస్తుంది. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. మీరెంత నష్టపోయారు అనే దాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.